కాండము 20వ అధ్యాయము 26 వచనమండి. అయితే లోతు భార్య అతనిని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మొదటగా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో లోతు భార్య ఎందుకు ఉప్పు స్తంభంగా మారిపోయింది? ప్రియక్క చెల్లితమ్ముడు, ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుడు చెప్పాడు, మీరు అందరూ వెళ్ళిపోండి, మొత్తం విడిసేసి వెళ్ళిపోండి, వెనక్కు తిరగకుండా వెళ్ళిపోమని ఒక మాట ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియక్క చెల్లితమ్ముడు, దేవుని యొక్క మాట అంటే అవునంటే అవును జరుగుతుందండి. అది దేవుని యొక్క మాట ఇచ్చాడు, వెనక్కి తిరగకుండా మీరు వెళ్ళిపోమ్మని. ఎప్పుడైతే లోతు భార్యను, లోతు కుటుంబ సభ్యులందరూ చెప్పంలోనే లోతు భార్య ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క మాటకు మీరిందండి, దేవుని యొక్క ఆజ్ఞకు మీరలకు ఏమైందో తెలుసా? ఉప్పు స్తంభముగా మారిపోయింది. ప్రియక్క చెల్లితమ్ముడా, లోకాస్తులు చూసి, లోక కోరికలు చూసి, లోకంలో ఉన్న ఆశల కోసం ఎదురు చూస్తున్నావా? ప్రియక్క చెల్లితమ్ముడా, దేవుడి యొక్క మాటకు నువ్వు లోబడితే, దేవుడి యొక్క మాట వింటే నీ జీవితాలన్నీ నిన్ను వెంబడిస్తాయండి. దేవుని యొక్క మాట వినకుండా అవిధేయత చూపించింది కాబట్టి ఉప్పు స్తంభముగా మారిపోయిందండి.